నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఈ1 రోడ్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క ఈ1 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తానండి. వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, యాక్చువల్‌గా మనకి ఎప్పుడైతే సీడీ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుండి యొక్క ఈ1 రోడ్డుకి సంబంధించిన వర్క్ అనేది చాలా బాగా జరుగుతున్నాయండి. యాక్చువల్‌గా యొక్క ఈ1 రోడ్ అనేది మొత్తం 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఉండవల్లి నుండి దొండపాడు వరకు అయితే ఉంటుంది. ఇది మనకు 2 ఫేజ్‌లో అయితే డెవలప్‌మెంట్ చేస్తున్నారనమాట. మొదటి ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో. అలాగే మనకు మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనకు వర్క్స్ జరిగేటివి మొదటి ఫేజ్‌లో మనకు కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంది కదా! కృష్ణానది ఒడ్డున. అక్కడి నుండి మనకు వెస్ట్ బైపాస్ దాటి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కూడా వర్క్స్ అనేది జరుగుతుంది. మొత్తం 7 కిలోమీటర్‌లో మొదటి ఫేజ్‌లో అయితే వర్క్ జరుగుతుందండి. ఈ యొక్క మొదటి ఫేజ్‌లోనే 3 భాగాలుగా డివైడ్ చేసుకొని అయితే వర్క్ చేయడం జరుగుతుంది. మొదటి భాగం వచ్చేసి కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరండి సీఎం గారి ఇల్లు ఉంది కదా! అక్కడి వరకు మొదటి భాగం అనమాట. రెండో భాగం వచ్చేసి సీఎం గారి ఇంటి నుండి మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉంది కదా! అక్కడి వరకు రెండవ భాగం. మూడో భాగం వచ్చేసి ఈ యొక్క మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుండి ఈ యొక్క వెస్ట్ బైపాస్ దాటి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కూడా వర్క్ అనేది జరుగుతున్నాయి. ఈ 3 భాగాలకు సంబంధించి కూడా 3 కంపెనీలు అయితే వర్క్ చేయడం జరుగుతుంది. మొదటి భాగం వచ్చేసి ఎంయూఆర్ కంపెనీ అండి. సెకండ్ భాగం వచ్చేసి ఎన్సీసీ అనే కంపెనీ అనమాట. మూడవ భాగం వచ్చేసి ఎంయూఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న వర్క్స్ అన్నీ కూడా హ్మ్, మూడవ భాగానికి సంబంధించిన వర్క్స్ అయితే చూడబోతున్నాము. ఇక్కడైతే వర్క్ అనేది చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇప్పుడే మనకు రెండవ భాగానికి సంబంధించి అంటే సీఎం గారి ఇంటి దగ్గర నుంచి మంతెన సత్యనారాయణ ఆశ్రమం వరకు ఇప్పుడే సైట్ క్లియరెన్స్ అవైతే జరుగుతున్నాయి ఇవాళైతే. ఒక 1 వీక్ నుంచి అయితే ఆ యొక్క సైట్ క్లియరెన్స్ పనులు అవైతే జరుగుతున్నాయి. అయితే మూడవ భాగానికి సంబంధించి సైట్ క్లియరెన్స్ వర్క్ ఇవన్నీ కూడా జరుపుకొని మొత్తం మట్టిని తోలైతే బాగా చదును చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం మీరు చూస్తుంది మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుండి అయితే వర్క్స్ అయితే చూస్తున్నారు. అంటే మొదటి ఫేజ్‌లో మూడో భాగానికి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారండి. ఇటు సైడ్ అంతా కూడా కొంతవరకు సైట్ క్లియరెన్స్ లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా కొంతవరకు సైట్ క్లియరెన్స్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. మిడిల్‌లో ఉన్నది కరకట్ రోడ్ అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా ఆర్‌హెచ్ఎస్, ఎల్‌హెచ్ఎస్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రెండిటికి సంబంధించి సైట్ క్లియరెన్స్ వర్క్ అవైతే చేసుకుంటున్నారు. అలాగే మీరు మంతెన సత్యనారాయణ ఆశ్రమం పక్కన కూడా చూడొచ్చు మీరు. కొంతవరకు ఎర్రమట్టి కనిపిస్తుంది కదా! అటంతా కూడా సైట్ క్లియరెన్స్ వర్క్స్ అవైతే చేసుకోవడం రావడం జరుగుతుందండి. ఇక్కడున్నయన్నీ కూడా వాటర్ పైప్స్, అలాగే అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా ఇక్కడే అన్‌లోడ్ చేసైతే పెట్టుకున్నారు. ఎప్పుడైతే మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అందుబాటులోకి వచ్చిందో, అప్పటి నుండి మనకు ఈ యొక్క ఈ1 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. ఎందుకంటే ఈ1 రోడ్డుకి సంబంధించి మొత్తం కరకట్ట రోడ్డు గుండా అయితే లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా రోడ్ అనేది రావడం జరుగుతుంది. సో, అప్పుడైతే మన కరకట్ట రోడ్డు గుండా వెహికల్స్ అనేది వస్తున్నాయి కాబట్టి అక్కడ వర్క్ అనేది స్టార్ట్ అవ్వలేదండి. సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు 2 వైపులు కూడా సైడ్ క్లియరెన్స్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 2 వైపులా కూడా సైట్ క్లియరెన్స్ వర్క్స్ అవన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ చేసుకొని మట్టినైతే పోసుకొని హైట్ అయితే పెంచుకుంటున్నారండి. ఈ యొక్క ఈ1 రోడ్ అనేది కృష్ణానది ఒడ్డునైతే వెళ్ళడం జరుగుతుంది. సో, పక్కన మీరు చూస్తున్న వాటర్ చూస్తున్నారు కదా! అది కృష్ణానది అనమాట. ఈ పక్కనే యొక్క ఈ1 రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఎల్‌హెచ్ఎస్, ఆర్‌హెచ్ఎస్ 2 వైపులా కూడా సైట్ క్లియరెన్స్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని బాగా గ్రావెల్, ఎర్రమట్టి అవన్నీ కూడా తోలి బాగా చదునైతే చేసుకుంటున్నారనమాట. హైట్ అయితే పెంచుకుంటున్నారండి. సో, అలాగే ఫ్యూచర్‌లో ఎలాంటి వర్షపాతం నమోదైనా కూడా ఈ యొక్క ఏం కాకుండా రోడ్‌ని హైట్ కూడా బాగా పెంచుతున్నారు. ఇప్పుడు కరకట్ట రోడ్ ఏదైతే ఉందో ప్రస్తుతం కరకట్ట రోడ్డు 4.5 నుండి 5 మీటర్ల హైట్ అయితే ఉంది. ఇప్పుడు దాన్ని మరలా 2 మీటర్స్ వరకు హైట్ అయితే పెంచుతున్నారనమాట. దాదాపుగా 6.5 నుండి 7 మీటర్ల హైట్ అయితే పెంచుతున్నారు. ఆ లెవెల్‌లో అయితే రోడ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని లారీల మట్టి అయితే ఇప్పుడే అన్‌లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఒక లారీ వెంట మరో లారీ అయితే రావడం జరుగుతుందండి. మట్టిని అన్‌లోడ్ చేసుకొని వెంటనే జేసీబీ అక్కడ చదునైతే చేస్తుందనమాట. సో, ఇప్పుడు ఈ మూడో భాగానికి సంబంధించి ఎంవీఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు 2 వైపులా కూడా రెడ్ ఫ్లాగ్స్ అయితే చూడొచ్చు. అంతవరకు రోడ్డు వెడల్పు అయితే ఉంటుందనమాట. సో, మొత్తం మనకేందంటే ఈ యొక్క 15 కిలోమీటర్ల రోడ్డు గదా! ఈ యొక్క ఈ1 రోడ్ అనేది మొదటి ఫేజ్‌లో దాదాపుగా 7 కిలోమీటర్ల రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అందులో మొదటి ఫేజ్‌లో మనకు కొండవీటి వాగు నుండి సీఎం గారి ఇంటి నిర్మాణం వరకు అంటే కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుండి, రెండో ఫేజ్‌లో సీఎం గారి ఇంటి దగ్గర నుండి మంతెన సత్యనారాయణ ఆశ్రమం వరకైతే ఉంటుంది. అది దాదాపుగా 2.51 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. మూడో భాగంలో వచ్చేసి మనకు మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుండి వెస్ట్ బైపాస్‌కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే వర్క్స్ జరుగుతాయి. అదొచ్చేసి దాదాపుగా 2.21 కిలోమీటర్ల వర్క్ అయితే ఉంటుందనమాట. సో, ఆ మిడిల్‌లో ఏదైతే ఉందో రోడ్డు అది కరకట్ట రోడ్ ఇదివరకే ఉన్న రోడ్డనమాట. సో, అందువల్ల ఆర్‌హెచ్ఎస్, ఎల్‌హెచ్ఎస్ సైడ్ అంతా కూడా సైట్ క్లియరెన్స్ చేసుకొని మొదట్లో ఏదైతే ఈ యొక్క కరకట్ట రోడ్ ఉందో దానికి మించి మరో లెవెల్ హైట్ అయితే పెంచుకుంటారు. అలాగే కరకట్ట రోడ్‌ని కూడా దాదాపుగా 2 మీటర్లు మరో హైట్ అయితే పెంచుకోబోతున్నారండి. సో, చూడండి.
మనకి ఎప్పుడైతే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అందుబాటులోకి రావడం జరిగిందో, అప్పటి నుంచి ఈ యొక్క E1 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అలాగే మనకు మొదటి భాగంలో కూడా వర్క్స్ స్టార్ట్ అయితే కంప్లీట్‌గా ఆ యొక్క E1 రోడ్డుకి సంబంధించిన అయితే రోడ్‌నైతే క్లోజ్ చేసేస్తారనమాట. 2 వైపులా కూడా మనకు రోడ్డు వెడల్పు దగ్గర మనకు ఫ్లాగ్స్ అవన్నీ కూడా నాటుకొని వర్క్ అయితే చేయడం జరుగుతుందండి. ఎదురుగా కనిపిస్తున్నది మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ అనేది సీడ్ యాక్సెస్ రోడ్‌ని ఆనుకునే ఉంటుందండి. E1 సీడ్ యాక్సెస్ రోడ్ మిడిల్‌లోనే ఆ యొక్క టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకు వెంకటపాలెం అనే ఊరు ఆపోజిట్‌లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. ప్రస్తుతం ఆ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా బాగా రద్దీగా అయితే ఉంటుందనమాట. ఇంకా సాటర్‌డే అయితే జనాలు కూడా చాలామంది వస్తున్నారు. సో, ఈ యొక్క రూపురేఖలే మారిపోయినాయండి ఇటు సైడ్ అంతా కూడా ఈ యొక్క E1 రోడ్డుకి సంబంధించి. 2 వైపులా కూడా బాగా సైట్ అంతా కూడా క్లియర్ చేసేసుకొని సైడ్ ఉన్న చెట్లు అవన్నీ కూడా క్లియర్‌గా రిమూవ్ చేసేసారనమాట. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది మనకు సీఎం గారి ఇంటి నిర్మాణం నుండి మంతెన సత్యనారాయణ ఆశ్రమం మధ్య జరిగిన వర్క్స్ అనమాట. ఇటు సైడ్ అంతా కూడా కొంతవరకు సైడ్ క్లియరెన్స్ అవి చేసుకొని మట్టిని అవి కూడా పోసుకొని చదునైతే చేసుకున్నారు. అటు సైడ్ అంతా కూడా ఇప్పుడు జేసీబీ ఆహ్, క్లీన్ అయితే చేస్తుందనమాట సైడ్ అంతా కూడా. కొంత భాగమే స్టార్ట్ అయిందండి వర్కు. ఇది ఉంది కదా! కరకట్ట రోడ్డు దీన్నే హైట్ పెంచుతారు ఇంకా. ఇది బైపాస్ ఇది. వెస్ట్ బైపాస్ అనమాట. ఇది కృష్ణా నది పైన ఉంటుంది ఈ బ్రిడ్జ్ అనేది. దీని కింద కూడా మీరు వర్క్స్ చూడొచ్చు ఏ విధంగా జరుగుతున్నాయో. దీని కింద మీరు వర్క్స్ చూడొచ్చు ఏ విధంగా జరుగుతున్నాయో. సైట్ అంతా కూడా క్లియర్ చేసేస్తారు. ఇదివరకు ఏంటంటే అరటి తోట అయితే ఉండే ఇందులో. ఈ సైడ్ అంతా కూడా క్లియర్ చేసేసి ఇప్పుడు మొత్తం గ్రావెల్ అవన్నీ కూడా తోలి చదును చేసుకోవడం అయితే జరుగుతుంది. మనం వెస్ట్ బైపాస్ కింద అయితే ఉన్నాము.
ఇదండి ప్రస్తుతం ఈ యొక్క E1 రోడ్డుకి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఇలా ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.